ఐస్ క్యూబ్స్ తీసుకోనికి అయితే వచ్చినాం అన్నమాట. పెద్ద ఐస్ గడ్డలు. మన ఛాలెంజ్లా పసత్తలేదు గడ ఒక దగ్గర పెండ కనబడ్డది. ఆ పెండ తీసుకురాని పోతున్నా. మళ్ళీ ఛాలెంజ్లో అయితే ఇట్లా పెట్టి గెలవాలి ఇక. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే లేచిన కిందికి వచ్చిన. ఇగో చాయ్ అయితే గరం అవుతుంది. ఇది ఏంటి? కాకరకాయ రాయే. కాకరకాయ కూరదా? హీరో వచ్చేసి కాకరకాయ కూరని అయితే వండుతున్నారు మా ఇంట్లో. అండ్ చాయ్ అయితే తాగు. ఇప్పుడు కాకరకాయ వేస్తారని చెప్పినా కదా, కాకరకాయ నేను తినా అని చెప్పేసి మా అమ్మ మళ్ళీ ఏమో వండుతుంది. ఏం వండుతున్నా? ఆలుగడ్డ పప్పు. మా ఇంట్లో నేను తినని కూర ఏదైనా అయిందనుకో, లైక్ చిక్కుడుకాయ కావచ్చు, కాకరకాయ కావచ్చు అని అయితే నెక్స్ట్ నా గురించి సపరేట్ ఇది ఉంటుంది, ఆలుగడ్డ టమాటా. ఇది ఎవరు తిన్నారు, నేను ఒక్కనే తింటా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే తింటున్నా. తిన్న తర్వాత ఒక వీడియో అయితే షూట్ చేసేది ఉంది, రివెంజ్ ఛాలెంజ్ షూట్ చేసేది ఉంది. మనం ఈరోజు దానికోసం కావాల్సిన ఐటమ్స్ తీసుకురావడానికి సిద్దిపేట పోవాలి, ఐటమ్స్ తీసుకోవాలి, మళ్ళీ వచ్చి వీడియో అయితే షూట్ చేయాలి. సో ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. గైస్, మన బుల్లెట్ వెనక టైర్తోని ఒక ఎక్స్పెరిమెంట్ షూట్ చేసేది ఉంది ఈరోజు. అది బాగా ఇట్లా మొన్న సర్వీసింగ్ చేసేటప్పుడు అది చేంజ్ చేసారు వెనక టైరు. అది ఉన్నదో లేదో తెలియదు. ఈడుందా, పాతింటి కాడ ఉందా, అసలు ఈడ లెంకి తర్వాత పాతింటికి పోయి తీసుకొని వస్తాం. ఇప్పుడు ఆ ఇంటికన్నా అయితే దొరకలే. ఇప్పుడు మన పాతింటికి అయితే వచ్చినాం. అలా ఎంకాలి ఇల్లునా. గైస్, టైర్ అయితే దొరకలే. మన చిన్న బండి ఉన్నాయి కానీ పెద్ద బండి లేవు. వెనక టైర్ కావాలి. ఒక ఎక్స్పెరిమెంట్ తీసే ఉంది ఆ వెనక టైర్తోని. పెద్దబాబు అయితే సిద్దిపేటకు పోయిండు. మమ్మల్ని ఈడ లెంకుమన్నాడు, ఆడ ఈడ లేకపోతే చెప్పమన్నాడు. ఆ సిద్దిపేటనే తీసుకొస్తా అని లేదు కదా. ది నెక్స్ట్ డే ఇప్పుడు వచ్చేసి విజిగాడు నేను సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఎందుకు అంటే రివెంజ్ ఛాలెంజ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకురానికి అయితే పోతున్నాం. అండ్ గజ్జిగాడు ఛాలెంజ్లో పార్టిసిపేట్ కావాలంటే ఓడిపోతాడు. ఈరోజు రివెంజ్ ఛాలెంజ్ అంటే ఏడుతాడు. రివెంజ్ ఛాలెంజా నాకా అనుకుంటా. నీకే. పోతాను ఇంటికి. ఈ చెట్టు వచ్చేసి నా టేబుల్ మీద ఉంటుంది కదా, ఇది వచ్చేసి అయితే కంప్లీట్గా చచ్చిపోతలేదు, లేకుంటే బతుకుతలేదు. ఇది ఇట్నే ఉంటుంది, సత్తంది బతుంది. అది తెలిసి దీన్ని బతికి ఇంతే కదా, దీన్ని సైడ్ పెట్టేసి. ఇది క్యూర్ అవుతలేదు ఎంత నేను ట్రై చేసినా కానీ. ఇది వచ్చేసి జింగిడి చెట్టు. ఇది ఏడ పెట్టినా సరే సూర్యునికి ఎంత మంచిగా ఉన్నది. ఇది ఏడ పెట్టినా సరే, నువ్వు ఈ మట్ల పెట్టినా సరే, వేరే ఏమైనా మురికి నీళ్ళ వారేసినా సరే ఇట్నే కనబడుతుంది, ఇట్నే బతుంది ఇది. బట్ ఇది వచ్చేసి అట్లా కాదు. దీన్ని ఏమంటారు, లక్కీ బ్యాంబో అంటే అదృష్టం ఉండాలి ఇది ఉండను అంటే. బట్ ఇది వచ్చేసి పెరుగుతలేదు జింగ అంటే అదృష్టం లేదా? అదృష్టం లేదు మరి, కరెక్టే కారా? ఇది ప్లాస్టిక్ లెక్కనే కనబడుతుంది. ఇది జింగిడిది. ఇది ఏడ పెట్టినా సరే మలుతుంది. దీన్ని చూస్తే ఎట్లా పాడైంది, కానీ ఎంత మంచిగా ఉన్నది చూడు. మన కొత్త బండి టైర్ వచ్చేసి మొత్తం అరిగిపోయింది. దీని టైర్ ఒకటి చేంజ్ చేయించేది ఉంది. అంతేకాకుండా దీనికి టచ్అప్లు వేపియాలి. ఇక ఇది రాసుకపోయింది, డిఫరెంట్గా అయింది. బుల్లెట్ని కూడా సర్వీసింగ్కి ఇచ్చేది ఉండని చెప్పినా కదా, సర్వీసింగ్కి అయితే ఇవ్వాలి ఇక టైం చూసుకొని. రివెంజ్ ఛాలెంజ్ కోసం ఐస్ క్యూబ్స్ తీసుకోనికి అయితే వచ్చినాం అన్నమాట. పెద్ద ఐస్ గడ్డలు. దాంతో రివెంజ్ ఛాలెంజ్ అవుతున్నది. ఈ చలికాలంలో దేంతో చేసినా వేస్టే. బట్ ఒకవేళ ఐస్ గడ్డలతో చేసినాం అనుకో ఘోరంగా చల్లగా ఉంటుంది. అందు గురించే ఐస్ క్యూబ్స్ తీసుకొని వచ్చినాం. యాజ్ యూజువల్ వీళ్ళ 24 hours సర్వీస్. బట్ ఇక్కడ ఉండరు, మనం ఫోన్ చేస్తే వచ్చి ఇచ్చిపోతారు అన్నట్టు. అలా వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం. రాగానే తీసుకొని పోవాలి. 2 అవుతుంది. డింపియాడు ఆల్రెడీ వెళ్ళిండట. ఇక గజ్జిగాడు రాగానే వీడియో అయితే షూట్ చేయాలి. 5 minutes later ఐస్ గడ్డలు అయితే తీసుకున్నాం. మధ్యలో ఏమైనా పనిష్మెంట్లో కొనాలి కాబట్టి భావన అయితే వేయండు తీసుకురానికి. ఏంటి బావ అవి? పెరుగు, విమ్ము, చాక్లెట్లు ఎందుకు? చాక్లెట్ ఒకటి ఇంకొకటి నాకు ఒకటి. ఇప్పుడే మన బావి దగ్గరికి అయితే వచ్చినాం. ఈ జింగడు ఏమంటున్నా అంటే, మన పైన ఛాలెంజ్లో రివెంజ్ ఛాలెంజ్ జరుగుతా అట్లే అన్నాడు. ఈ డ్రమ్ముల ఒకటే డ్రమ్ముల ఇద్దరు పెడితే మంచిగా ఉంటుందా, లేకపోతే వేరే డ్రమ్ముల పెడితే మంచిగా ఉంటుందా? కామెంట్ అయితే మీరు. ఈ జింగడు ఇంటలేడు, ఇద్దరు వేరే వాళ్ళ అది రివెంజ్ ఛాలెంజ్ ఎట్లయితుందిరా?
వేరే వేరే పెడితే ఒకళ్ళు ఉంటేనే రివెంజ్ ఛాలెంజ్ టైట్ ఉంటుంది ఇరిగిరిగా మన పనిష్మెంట్ తీయచ్చు. కానీ చిన్నగా ఉన్నది డ్రమ్ము గింతుంటాయి పెద్ద జింగానికి నడుంకాడు కట్టాయి కాదు అంతే. ఇప్పుడు ఇలా నీళ్ళు నింపాలి కాబట్టి మన వాళ్ళు అయితే పైప్ ఆపుతారు మన బోర్ కాంచరి ఈడ దాకా. ఆడనన్నా ఈడనన్నా షూట్ చేయాలి వీడియో, ఆడనన్నా ఈడనన్నా. మన కూరగాడ వచ్చేసి వేయండు బస్ ఎక్కిండు కావచ్చు. ఇప్పుడే బావకు ఫోన్ చేసి చెప్పిండు పోతున్నా అని. బావ మమ్మల్ని దించి సామాన్లన్నీ ఇక్కడ పెట్టి బావ ఇంకో డ్రమ్ము తీసుకురాని వేయండు. ఈ జింగలు తింటలేరు, వేరే వేరే డ్రమ్ములో పెట్టాలి అని కూడా అంటారు. ఇంకో డ్రమ్ము తీసుకురానికి బావ వేయండు. పైప్ని అయితే ఆపేసినాం. ఇక ఆ డ్రమ్ము తీసుకొచ్చి ఈడ వీడియో షూట్ చేసేది ఈడనట ఇలా పెట్టి నీళ్ళు నింపాలి. ఇంకో డ్రమ్ము వచ్చేసింది, దాని మీద పెట్టేసేయాలి. ఇక డ్రమ్ములో ఇప్పుడే నీళ్ళు నింపినాం. ఇక మన వాళ్ళు ఇప్పుడు షెట్లకు నీళ్ళు పడుతున్నారు మొత్తం. ఇక్కడ ఇప్పుడు మళ్ళా మనం స్విమ్మింగ్ పూల్ వీడియో తీస్తే ఎట్లయింది, గడ్డి మొత్తం మొలిచింది కదా ఇక్కడ. ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాం, ఇప్పుడు ఇంకా గడ్డి మొలుతుంది. ఇక ఈడ మొత్తం ఒక్క దగ్గరనే. ఇక అని నన్నదే జరిగింది. ఒకటే అలా ఉండు అంటే రెండు రెండు కావాలని కూడా అన్నారు. ఇప్పుడు ఒకదే అల్లనే ఎత్తున్నాం వీళ్ళిద్దరిని. ఆడనైతే మన వీడియో షూట్ అవుతుంది. మన ఛాలెంజ్లా పసత్తలేదు. ఇక్కడ ఒక దగ్గర పెండ కనబడ్డది, ఆ పెండ తీసుకురాని పోతున్నా. వాళ్ళు వేసి జర వాళ్ళకు అదేదోటి ఏదోటి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. అది ఛాలెంజ్ లెక్క లేదు, అది వేరే మంచిగా ఆడుకుంటారు వాళ్ళు. అందుకోసమే పెండ తీసుకురానికి పోతున్నా. అంతా ఎండిపోయింది అక్కడ ఫ్రెష్ ఉన్నది ఇప్పుడే. ఇప్పుడు ఈ పెండ ఎత్తే ఛాలెంజ్ జర మంచిగా ఉంటుంది. ఇంకా 1 hour later. రివెంజ్ ఛాలెంజ్ అయితే షూట్ అయిపోయింది. ఇప్పుడు మన బోర్ కాడికి అయితే పోతున్నా. వాళ్ళంతా గబ్బు గబ్బు అయ్యారు, అలా ఆనే తాను చేస్తారట. అట్లే ఆ డ్రమ్ములు తా అడిగేది ఉంది. సో ఇప్పుడైతే ఆ బోర్ కాడికి పోతున్నా. ఇలా తానాలు అయితే అయిపోయినాయి, అట్లే డ్రమ్ములు తాడుగురి. ఇప్పుడే రివెంజ్ ఛాలెంజ్ అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం. ప్రతి వారం క్యాంపింగ్ చేస్తాం కదా, దానికోసం లొకేషన్ వచ్చేసి డింపియాల విలేజ్లో అయితే ఉందన్నమాట. అది చూసి రానికి డింపియాల విలేజ్కి వెళ్తున్నాము. అట్నే మనం దించేస్తాం. మనలో వచ్చేసి మీరు చూడొచ్చు ఎంజాయ్ చేస్తుర్రు. నరేందర్ తానం అయిపోయింది, పొట్టోడు తానం చేస్తుండే. జింగడిది అడిగిండు, ఇక పేరు అట్లే ఉంది. పోరా పట్టుకోరా బోర్ పని చేయముందుకే. రివెంజ్ ఛాలెంజ్ అయిపోగానే జింగానికి చలి పెడుతున్నట్టున్నది, మంట పెడుతుంది. దింపి అనుసం కాపుకోరా. వా ఇప్పటిదాకా ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టునుండే, మంట పెట్టిన. ఇప్పుడైతే జర గరం అయింది. మళ్ళీ ఛాలెంజ్లు అయితే ఇట్లా పెట్టి గెలవాలి. ఇక తినాలి గెలవాలి, లేకపోతే అబ్బా కిందికెళ్ళి చల్లగా పోది. ఘోరంగా అంటే ఘోరంగా అయింది. 5 minutes later. కూరాడు వేయినా అంత ఏం లేదు, టైట్ టైట్ ఉన్నది. అన్నీ ప్యాకప్ చేసుకొని ఇప్పటిదాకా బాగా చెప్పిన లొకేషన్కి అయితే పోతున్నాం. వ్లాగ్ ఎడిటింగ్ వచ్చేసి నైటే కంప్లీట్ అయిపోయింది. బట్ దాన్ని కొద్దిగా చేంజెస్ అయితే ఉండే, చేంజెస్ చేసిన ప్లస్ చెక్ చేసిన అంతా ఓకే. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.